తక్కువ సందర్భంలో తక్కువ సమయంలో జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ రష్యా తీరంలో ఎటువంటి భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి? భూకంపాల తీవ్రత ఎందుకు ఉంది? మరి ముఖ్యంగా ఇటువంటి భూకంపాలు ఇంకా వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది? కొద్ది రోజుల క్రితం ఎక్స్పర్ట్తో మా ఆర్టీవీ టీం మాట్లాడింది. మా ప్రతినిధి కళ్యాణ్ ఎక్స్క్లూజివ్గా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, అసలు ఏం జరుగుతోంది, పెసిఫిక్ ఫైర్ ఆఫ్ రింగ్కి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్, అసలు ఎందుకు రష్యాలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మీరు ఎక్స్పర్ట్తో మాట్లాడారు, వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం ఉంది. ఇటువంటి భూకంపాలు ఇంకా వచ్చే అవకాశం ఉందా? సునామీ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా? జపాన్ మునిగిపోవచ్చు అంటే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో నిజంగా అది జరిగే అవకాశం కనిపిస్తోందా? ఆ రోజు ఎక్స్పర్ట్స్ ఏమన్నారు మీతో? రైట్ సచిన్, మనం చూస్తే కనుక పెసిఫిక్ రింగ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రపంచంలో 65% భూకంపాలు అక్కడే వస్తాయి. ఎందుకనంటే టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఖండాలకు సంబంధించిన పలకలు ఏవైతే ఉన్నాయో వాటి మూవ్మెంట్ అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వోల్కానోస్ అంటే అగ్నిపర్వతాలు కూడా దాని చుట్టే ఉన్నాయి, ఒక మాలలాగా ఉంటాయని చెప్పి మనతో మొన్న ఒక జోగ్రఫీ అండ్ దీనికి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ కూడా ఆయన కూడా చెప్పారు అనమాట. ఆ పెసిఫిక్ రింగ్ లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో జపాన్ మీదకి దాని ఎఫెక్ట్ అంటే ఇటు సౌత్ అమెరికా, ఇటు రష్యా కానీ, ఇటు జపాన్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఇండోనేషియా కానీ ఈ దేశాల మీదనే ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే సముద్ర గర్భంలో ఎప్పుడైనా భూకంపాలు వచ్చినా అది వెంటనే దాని ఎఫెక్ట్ సునామీ రూపంలోకి మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఈ దేశాల మీద ఆ సునామీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ జపాన్ ఎక్కువ దీనికి ఈ సునామీకి గురయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన మొన్ననే మనకు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 7 మాగ్నిట్యూడ్ అనేది ఎర్త్క్వేక్ హిట్ అయింది. ఎక్కడ అంటే కురిల్ ఐలాండ్స్. రష్యాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆదివారం ఏం చెప్పిందంటే సునామీ వచ్చే అవకాశం ఉంది 3 చోట్ల. మళ్ళీ కంచట్కా అంటే రష్యాకి ఈశాన్య ప్రాంతం, ఫార్ ఈస్ట్ ఆఫ్ రష్యా అని చెప్పుకోవచ్చు. సో కంచట్కాలో మళ్ళీ 3 సునామీలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా చెప్పడం మనం గమనించవచ్చు. సో దాంతో పాటు అంటే అలల హైట్ మాత్రం కొంచెం తక్కువనే ఉండొచ్చు, కానీ స్టిల్ ఏమన్నారంటే సముద్ర తీరంలో ప్రజలందరూ తరలి అక్కడి నుంచి కొంచెం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కూడా వార్నింగ్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే పెసిఫిక్ సునామీ వార్నింగ్ సిస్టమ్ కూడా ఏం చెప్తుంది అని అంటే వాళ్ళు 7 మాగ్నిట్యూడ్ లో వచ్చింది ఇప్పటిదాకా, కానీ సునామీ వార్నింగ్ ని మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. కానీ రష్యాకు సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 3 ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది, 3 సునామీలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో ఇంకా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ కంచట్కా కనుక మనం చూసుకుంటే ఈ వోల్కెనో ఏదైతే క్రాషింగ్ ఇన్ పోవ్ అనే ఒక వోల్కెనో ఉంది. ఆ వోల్కెనో 600 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం అది అగ్నిపర్వతం అది పీలడము, దాని నుంచి చాలా పొగ కానీ లేకపోతే దానికి సంబంధించి ఏదైతే డస్ట్ కావచ్చు లేకపోతే అదంతా కెమికల్స్ ఆ గ్యాసెస్ అన్ని కూడా అక్కడ నుంచి రిలీజ్ అవుతున్నాయి. అంటే కళ్యాణ్, ఇక్కడ ఈ జపాన్ కావచ్చు లేకపోతే రష్యా లాంటి ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎందుకు ఇంత తీవ్రతతో వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఏమంటున్నారు? మరి ముఖ్యంగా ఇది రష్యాకి సంబంధించి పూర్తిగా ఇబ్బందికర వాతావరణంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు వాళ్ళతో ఎక్స్పర్ట్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా జపాన్కి, రష్యాకి, అలాగే కింద ఉన్న దేశాలు ఇండోనేషియా కావచ్చు లేకపోతే ఫిలిప్పైన్స్ దాకా కూడా వీటి ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది అంటే ఆల్రెడీ అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ ఉండడం వల్ల అక్కడ అగ్నిపర్వతాలు ఎట్ ద సేమ్ టైం భూకంపాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనతో పాటు ఉన్న విఘ్నేశ్వర్ గారు చెప్పారు మొన్న. సో కంచట్కా సంబంధించిన ప్రాంతంలో కూడా ఇప్పుడు పొగ దట్టంగా అంటే ఆ వాల్కెన్ నుంచి ఏదైతే పొగ వస్తుందో అది ఆల్మోస్ట్ 6,000 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. అక్కడ పొగ కావచ్చు లేకపోతే అగ్నిపర్వతానికి సంబంధించిన లావా కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఆ వాల్కెనో ఆల్రెడీ ఒక 1,800 మీటర్ల ఎత్తున ఉంది. దానిపైన మళ్ళీ ఇంకొక 6,000 మీటర్లు. ఈ రకంగా అక్కడ అగ్నిపర్వతం నుంచి ఏదైతే యాషెస్ అన్ని వస్తున్నాయి. అండ్ ఈ ఏరియాస్ లోనే ఖచ్చితంగా భూకంపాలు కానీ సునామీలు కానీ వస్తాయని చెప్పి మొన్న ఎక్స్పర్ట్ కూడా మనకు చాలా క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే ఈ పసిఫిక్ రింగ్ అంటే ఒక మాలలాగా ఈ చుట్టుపక్కల అంతా అగ్నిపర్వతాలు ఉన్నాయి. పర్వతాలతో పాటు ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి అని చెప్పి. ఎందుకంటే ఇవి 2 ఇంటర్ రిలేటెడ్, అగ్నిపర్వతాలు, ఎర్త్క్వేక్స్ రెండింటికి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే కింద లావా ఎక్కువ పొంగిన తర్వాత అంటే మ్యాగ్నా స్టేజ్ లో ఉన్నప్పుడు అది లావా కరిగి ఆ ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఏదైతే ఒకటి కొలైడ్ అయ్యి ఒకటి కిందికి వెళ్ళడం ఒకటి పైకి రావడం జరుగుతుందో ఆ గ్యాప్స్ లోంచి ఎప్పుడైతే ఇదంతా ఈ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుంది, ఆ రిలీజ్ అయిన క్రమంలోనే మనకు భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కానీ ఇవన్నీ కూడా అప్పుడే జరుగుతాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఈ పసిఫిక్ రింగ్ లో ఉంది కాబట్టి జపాన్ కి కావచ్చు, ఇండోనేషియాకి, రష్యాకి, అలాగే
దక్షిణ అమెరికాకి అమెరికాకు కూడా వీటన్నిటికీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్స్ ఉంటాయి. సునామీస్ కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా 100% ఉంటాయని చెప్పి చాలా క్లియర్ గా మనకు ఆ ఎక్స్పర్ట్ కూడా చెప్పడం జరిగింది సచిన్. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యాను వరుస భూకంపాలు వణికించేస్తున్నాయి. కురిల్ దీవుల్లో మరోసారి భూ ప్రకంపనలు అక్కడ వారిని ఆందోళన గురి చేశాయి. రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో అక్కడ భూకంపం నమోదైంది. ఈ నేపథ్యం సునామీ హెచ్చరికలు జారీ చేసింది రష్యా ప్రభుత్వం. భూ ప్రకంపనతో కంచట్కాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి లావా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అగ్నిపర్వతం నుంచి 6000 మీటర్లకు పైకి ఎగసి పడుతోంది బూడిద. మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రష్యా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇటు జపాన్ నుంచి అమెరికా వరకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వరుస భూకంపాలు ఇటు సునామీ రాకను సూచిస్తున్నాయా? అఫ్కోర్స్ ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేసిన సందర్భం. ఇప్పుడు మరింత సునామీకి సంబంధించి మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందా? ఇదే చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఎలా ఈ సునామీ ఏర్పడుతుంది? కొద్ది రోజుల క్రితం గ్రాఫిక్స్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అటు ఒకసారి ఆ గ్రాఫిక్స్ని మళ్ళీ మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. అదిగోండి మీరు చూడొచ్చు. మీరు చూస్తే కనుక ఆ కింద లైట్ కలర్లో కనిపిస్తోంది కదా, అది టెక్టానిక్ ప్లేట్స్. ఒక టెక్టానిక్ ప్లేట్, ఇంకో టెక్టానిక్ ప్లేట్. మరి ముఖ్యంగా మనకి భూమి లోపల పొరలుగా ఉంటుంది. భూమి కూడా లేయర్స్గా. ఒక విధంగా చెప్పాలంటే ఒక బ్రెడ్ మీరు తీసుకున్నారనుకుందాం. ఒక బ్రెడ్ కంప్లీట్గా తీసుకుంటే దాని స్లైసెస్ ఉంటాయి. అంటే ముక్కలుగా కోసుంటాయి. చూసారు కదా, అలాగే భూమి లోపల కూడా ఇలా పొరలుగా ఉంటుంది లేయర్స్. సో ఇప్పుడు ఒక లేయర్ రొటేషన్ జరుగుతున్న క్రమం. ఎందుకంటే మనం సాధారణంగా మనకి అందరికీ తెలుసు భూమిలో పొరలో కాస్త కదలికలు ఉంటాయని చెప్పి. సో వాటర్ కూడా కదులుతూ ఉంటుంది. సో అలా ఈ టెక్టానిక్ ప్లేట్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయిన క్రమంలో, అంటే కదిలే క్రమంలో ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకో టెక్టానిక్ ప్లేట్ అవి ఢీకొనే సందర్భం. ఆ రాపిడ్ అనండి, ఢీకొనే సందర్భం అనుకోండి. అక్కడ మీరు చూస్తే మీరు చూడొచ్చు అలా. అప్పుడు దాన్ని ఏమంటారంటే సబ్డక్షన్ జోన్ అంటారు. ఆ సబ్డక్షన్ జోన్కి సంబంధించి ఆ జోన్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఏర్పడే ఆ సబ్డక్షన్ జోన్ అక్కడ ఏ తీవ్రతతో అది ఏర్పడింది, ఏ లొకేషన్లో ఏర్పడింది, ఎంత తీవ్రతతో ఏర్పడింది, అది తీరానికి ఎంత దగ్గరలో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ కూడా అక్కడ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలన్నీ సెట్ అయిన తర్వాత, సెట్ ఇన్ ద సెన్స్ అంచనాల ప్రకారం అప్పుడేం జరుగుతుంది? ఇంతవరకు భూకంపం గురించి మాట్లాడుకున్నాం సముద్రంలో. రిమెంబర్, చాలా కీన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఆపరేటర్స్ ఉంటుంది. అంటే ఒక పరికరం ఆ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సముద్రం లోపల ఒక పరికరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పరికరం ఏం చేస్తుందంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ లేకపోతే సముద్ర గర్భంలో ఎటువంటి కదలికలు ఉన్నాయనేది అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. దీని తర్వాత సముద్ర ఉపరితలం మీద ఒక ఆపరేటర్స్ ఉంటుంది. ఇదేం చేస్తుంది? దీని నుంచి కోఆర్డినేట్ చేసుకొని, అంటే సముద్ర భూగర్భంలో ఉన్న పరికరం నుంచి ఆ సమాచారాన్ని తీసుకొని ఈ సముద్ర ఉపరితలం మీద ఉన్న ఆ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే అది వెంటనే అలర్ట్ అయ్యి శాటిలైట్కి దాని ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది. పైన శాటిలైట్కి ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత ఆ శాటిలైట్ ఏం చేస్తుంది? సునామీ హెచ్చరికల కేంద్రానికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. దాంతో సునామీ హెచ్చరికల కేంద్రం ఏం చేస్తుందంటే స్థానికంగా ఉన్న ఆ ప్రాంతాలకు అలర్ట్స్ని జారీ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా తొందరగా జరిగిపోతూ ఉంటాయి. మనం మాట్లాడుకున్నంత గ్యాప్ కూడా ఉండకపోవచ్చు. బట్ ఇవి ఇలా జరుగుతున్న క్రమంలోనే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అయితే ఆ తీవ్రత గురించి మాట్లాడుకునే క్రమంలో ఆ అలల తీవ్రత, ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అలలు ముందుకు వెళ్తూ ఉంటాయి, వెనక్కి వస్తూ ఉంటాయి. అంటే తీరాన్ని తాకిన తర్వాత మళ్ళీ రివర్స్లో వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆ వాతావరణ పీడనం కావచ్చు, లేకపోతే నీటిలో ఉన్న పీడనం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో వీటన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సునామీ తీవ్రత ఎలా ఉంటుందంటే కనుక చెప్పే సందర్భంలో ఈ భూకంప కేంద్రం ఎంత, అంటే భూకంపం ఎక్కడ సంభవించింది, ఏ ప్రాంతంలో సంభవించింది, ఎంత తీవ్రతతో సంభవించింది, ఎంత లోతులో సంభవించింది, మరి ముఖ్యంగా తీరానికి ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ సబ్డక్షన్ జోన్, అంటే ఒక లేయర్ ఇంకో లేయర్ ఇలా రాపిడ్కి గురి అవుతాయి కదా, అయినప్పుడు ఇక్కడ ఒక అంటే రెండు ఢీకొన్న సందర్భంలో ఒక ప్రకంపనలు వస్తాయి కదా, ఈ ప్రకంపనలు దాటి ఇలా పైకి వెళ్ళి అప్పుడు వాటి మీద ఉపరితలం మీద ప్రభావం చూపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, రెండు రాళ్ళకు తాడు కట్టి మనం పైన ఉంచాం, ఒక బౌల్లో వాటర్ వేసి ఆ రెండింటిని ఒక్కసారి ఇలా ఢీకొట్టించండి, ఏమవుతుంది? ఢీకొట్టిన తర్వాత ఆ రెండు రాపిడికి ఆ ఢీకొన్న సందర్భంలో ఒక
ప్రకంపనలు మొదలవుతాయి. ఆ ప్రకంపనలు ఇలా పైకొచ్చి ఉపరితలానికి వస్తూ ఉంటాయి. ఆ ఉపరితలం ఏం జరుగుతూ ఉంటుంది, ఇలా ఇక్కడ రింగులుగా వచ్చి ఆ బౌల్ చుట్టూ తగిలి మళ్ళీ రివర్స్ వస్తూ ఉంటాయి. సో ఇదే పద్ధతి సునామీకి సంబంధించి కూడా ఒక మాటలో చెప్పాలంటే. సో ప్రస్తుతం ఈ భూకంప తీవ్రత, ఆ భూ ప్రకంపనలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రష్యాలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికీ సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆయా ప్రాంతాలకు. ఈ నేపథ్యంలో వరుస భూకంపాలు సునామీ రాకను సూచిస్తున్నాయా? ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది ఇప్పటికే ఎస్ అని, మరికొంతమంది నో అంటూ కూడా కమెంట్ చేయడం జరుగుతోంది. ఏకంగా 90% పైగా ఎస్ అంటున్నారు, మరికొంతమంది నో అని చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు అనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. మీరేమనుకుంటారని చెప్పి మీ పాయింట్, మీ వ్యూని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.